నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, ఏ నక్షత్రం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళ ఇంట్లో సుఖదుఖాలు కానీ, ధనలాభాలు కానీ ఎక్కువగా వస్తాయంటారు? చాలా మంచి ప్రశ్న అండి. ఏ నక్షత్రం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, ఎదురు కట్నం ఇచ్చైనా చేసుకుంటే మంచిది? హ్మ్. అంటే బేసిక్‌గా మనిషి జీవితంలో 2 ఘట్టాలుంటాయి. మెయిన్‌గా అబ్బాయి గురించి మాట్లాడుతున్నా. ఫస్టు వాడు వాడుకున్న కెపాసిటీ. హ్మ్. 2 వాడు పెళ్లి చేసుకున్న తర్వాత వాడికి కలిసొచ్చే అదృష్టం. సో, ఇప్పుడు వాడి కెపాసిటీ బై బర్త్ ఉంటుంది. వాడి కష్టం. కానీ అదృష్టం తీసుకొచ్చేది వాడు పెళ్లి చేసుకునే అమ్మాయి. అమ్మాయి. ఒక అమ్మాయికి కూడా అదృష్టం తీసుకొచ్చేది పెళ్ళినే హ్మ్. కదా! ఇప్పుడు విష్ణుమూర్తి దగ్గర ఎన్ని డబ్బులున్నాయి? ఒక్క రూపాయి కూడా లేదు. లేదు. కానీ లక్ష్మీదేవి కలిసొచ్చింది. అందుకని అతను రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. హ్మ్. సో, ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎంతటి మగవాడికైనా మంచి అమ్మాయి కావాలి. సొసైటీలో ఈరోజు మీకు ఎంత కష్టపడినా, ఎంత జాబ్ ఉన్నా, ఎంత బిజినెస్ ఉన్నా నెక్స్ట్ స్టేజ్‌కెళ్ళాలి. హ్మ్. సొసైటీలో రెస్పెక్ట్ ఉండాలి అంటే కరెక్ట్ అమ్మాయి ఉండాలి. అనుకోకుండా పిచ్చి పిచ్చి మనస్తత్వం ఉన్న అమ్మాయి తగిలిందనుకోండి, జీవితమే స్మాష్. మనం చూస్తున్నాం ఎన్ని కేసులు అవుతూ ఉంటాయో. సో, ఈ ప్రశ్న కూడా ఎందుకొచ్చిందంటే చాలామంది అడుగుతుంటారు. ఎందుకంటే ఈ మధ్య కేసులనేవి బాగా ఎక్కువవుతున్నాయి. ఎక్కువైతున్నాయి. ఆ! 1, 2 గాదు. సంవత్సరానికి 4000 మందంట. ఓన్లీ హైదరాబాద్‌లో విడాకులు, డివోర్స్ డైవర్స్ కేస్. తీసుకునేది. ఓకే. ఓన్లీ హైదరాబాద్‌లోనే 4000 అంట సంవత్సరానికి. అంటే 4000 పెళ్ళిళ్ళు పెటాకులవుతున్నాయి. సో, వాళ్ళ జీవితాలు స్మాషే అండి. హ్మ్. దాని తర్వాత కేసులు, కోర్టులు, పోలీస్ స్టేషన్‌లు. సో, ఈ దరిద్రం అంతా చూసి పెద్దవాళ్ళు, మన పేరెంట్స్ వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే బేసిక్ క్వెషన్ అడుగుతారు. ఏ నక్షత్రం అమ్మాయిని ఇంటికి తీసుకొస్తే తీసుకొస్తే. మనకి మంచిది? హ్మ్. సో, ఫస్ట్ బేసిక్‌గా ముందు జనరల్‌గా చెప్తాను. తర్వాత స్పెసిఫిక్‌గా చెప్తాను. నేను ఫస్ట్ జనరల్‌గా చెప్పే ఆన్సర్ ఏంటంటే, మంచి అమ్మాయిని తీసుకురండి. వచ్చిన అమ్మాయిని సరిగ్గా ట్రీట్ చేయండి. మీకు ఆటోమేటిక్ కలిసొస్తుంది. హ్మ్. మీరు ఎంత మంచి అమ్మాయిని తీసుకొచ్చినా మీరు వేధిస్తే అంతే. మీకే తిరిగి కొడుతుంది. సో, బేసిక్‌గా ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను ఇప్పుడు రివీల్ చేసేయొచ్చు. హ్మ్. ఏ నక్షత్రం అమ్మాయి మంచిది? జనాలకి ఎలా ఉందంటే ఇప్పుడు పరిస్థితి 27 నక్షత్రాల్లో ఈ నక్షత్రం అమ్మాయిని తీసుకొస్తే చాలా మంచిది. ఈ నక్షత్రం అమ్మాయిని అస్సలు తీసుకురాకూడదు. హ్మ్. ఇప్పుడు సొసైటీలో టాక్ ఏంటి తెలుసా అండి? మూలా నక్షత్రం అమ్మాయిని ఎట్టి పరిస్థితిలో ఇంటికి తీసుకురాకూడదు. ఇది చాలా రాంగ్ అండి. ఎందుకంటే మూలా నక్షత్రంలో ఉండే అమ్మాయిలందరూ ఏమైపోవాలి? హ్మ్. ఒకసారి ఆలోచించండి. మూలా నక్షత్రం అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని బాగుపడినోళ్ళు చాలామందున్నారు. హ్మ్. కోకొల్లలున్నారు. సో, ఫస్ట్ నేను సొసైటీకి చెప్పేది, పెద్దవాళ్ళకి చెప్పేది. ఈ పెద్దవాళ్ళకే బాగా ఈ ఇది ఈ అది ఉంటది నమ్మకాలు. యాహ్! మూఢనమ్మకాలు మళ్ళీ. అవి ఆ! నమ్మకాలు కాదు, మూఢనమ్మకాలు. మూఢనమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువుంటాయి. అన్ని తప్పు నిర్ణయాలు తీసుకుంటారు. చివరికి వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళే నాశనం చేసుకుంటారు. హ్మ్. కోర్ట్‌ల చుట్టూ, పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరుగుతారు. డబ్బులన్నీ అయిపోతాయి. దేనికి పనికి రాకుండా మిగిలిపోతారు. సో, పాయింట్ ఏంటంటే మూలా నక్షత్రం అమ్మాయిని ఎట్టి పరిస్థితిలో మేము తీసుకురాము అనే స్టేట్మెంట్ వెనకలి తీసుకోవాలి అందరూ. హ్మ్. ఎట్టి పరిస్థితిలో ఈ స్టేట్మెంట్ సొసైటీలో రాగూడదు. ముందే చెప్తున్నా. ఓకే. అడుక్కు తినేవాడు, యాచకుడు నుంచి ఒకటేసారి అంబానీ స్థాయికి తీసుకలిగే శక్తి మూలా నక్షత్రానికి ఉంది. ఎందుకంటే మూలాలు. హ్మ్. ఇప్పుడు మూలాలు ఎంత దృఢంగా ఉంటే చెట్టు అంత బాగా వస్తుంది కదా! హ్మ్. సో, మన వాళ్ళు ఏమనుకుంటారంటే, "అరే! ఈ అమ్మాయి మూలాలే బాలేవు. మన చెట్టుని మొత్తం నాశనం చేసేస్తది. మన వంశాన్ని మొత్తం నాశనం చేసేస్తదిది. ఈ పిల్ల. మనకెందుకు మూలా నక్షత్రం. అది బాలేపోతే మనం అయిపోయాం గదా! మన జీవితం పోయినట్టే గదా!" అవును. సో, దయచేసి అట్లా ఎప్పుడు అనుకోవద్దు. ఏ నక్షత్రం అమ్మాయి అయినా, ఎనీ నక్షత్రం, హ్మ్. ఏ అమ్మాయి అయినా మీ ఇంటికొస్తే కర్మలు సరిగ్గా లేవంటే అది నాశనం చేస్తది ఆ అమ్మాయి. ఆ ఇంటిని ఆ అమ్మాయి నాశనం నాశనం చేసి చేసి. తీరుతుంది. 498 ఏస్తుంది. అత్తమామలు వేధించారని కేస్ పెడుతుంది. అత్తమామల్ని జైలుకి పంపిస్తది.
భర్తను కూడా జైలుకి పంపిస్తుంది, కోర్టు చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పేస్తుంది. హ్మ్. మీరు ఎక్కడో పోయిన జన్మలో ఏదో వేధించారు, ఈసారి వస్తుంది, ఆట ఆడుకుంటుంది మీతో. ఎట్టి పరిస్థితుల్లో అయినా గ్యారంటీ ఫిక్స్ చేసుకోండి ఎవరైనా సరే. సో ఫస్ట్ నేను చెప్పేది ఏంటి, మూలా నక్షత్రం అమ్మాయిని కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి, చాలా మంచిది. ఇప్పుడు మన పాయింట్కి వద్దాం, మీరు అడిగిన ప్రశ్న. హ్మ్. ఏ నక్షత్రం అమ్మాయి అయితే మంచిది, మినిమం గ్యారంటీ, హ్మ్. సేఫ్, అరే పర్లేదు ఈ అమ్మాయిని తెచ్చుకుంటే కూల్గా ఉండొచ్చు అంటే పుష్యమి నక్షత్రం. ఓకే. గురు గ్రహ సంబంధించిన నక్షత్రం. పుష్యమి నక్షత్రానికి సింబల్ ఏంటంటే ఏనుగు. హ్మ్. ఏనుగు ఎవరికి హాని చేయదు, తెలుసు కదా, అవును. చాలా మంచిది. ఏనుగు చాలా మంచిది, ఎవ్వరికి హాని చేయదు. ప్లస్ ఏనుగు లక్ష్మీదేవి పెట్ కాబట్టి చాలా సేఫ్, సేఫ్లో సేఫ్, విపరీతమైన సేఫ్. బాగా కలిసి, మంచి చేయకపోయినా చెడు అయితే చేయదు కదా. అవును. అందుకనే పుష్యమి నక్షత్రం అమ్మాయి ఎప్పటికైనా ఏ రోజైనా సేఫ్, ఓకే. కలిసి వస్తుంది అని చెప్పట్ల, సేఫ్ అంటున్నారు. సేఫ్ అని చెప్తున్నా. అన్ని నక్షత్రాలు మంచివి, అన్ని నక్షత్రాలు కలిసి వస్తాయి. కానీ మనం సొసైటీలో చూడడం ఏంటంటే పుష్యమి నక్షత్రం అమ్మాయిని తెచ్చుకుంటే సేఫ్, కలిసి వచ్చిన వాళ్ళు కూడా చాలా 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 మంది ఉన్నారు. హ్మ్. బెస్ట్ నక్షత్రం పుష్యమి నక్షత్రం, ఓకే. సేఫ్. ప్లస్ ఇంకా కలిసి రావడం అనేది మొదలైంది అనుకోండి, ఇంకా అది ఆగదు, ఇంకా వెళ్తూనే ఉంటది అసలు, అపర కోటేశ్వరులు. సో పుష్యమి నక్షత్రం నక్షత్రాల్లో పుష్యమి నక్షత్రం టాప్ నక్షత్రం, గుర్తుపెట్టుకోవాలి. దీనిని మించిన నక్షత్రం లేదు, దీనిని మించిన నక్షత్రం రాదు. ఓకే. ఎస్పెషల్గా ఒక అమ్మాయి పుష్యమి నక్షత్రం, ఒక అమ్మాయి ఆ పుష్యమి నక్షత్రంలో పుట్టడం అనేది జరిగింది అనుకోండి, హ్మ్. అలాంటి చక్రం మీ దగ్గరకు వస్తే అస్సలు వదలవద్దు. ఆ మ్యాచ్ని ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయిని చేసుకోండి, ఓకే. చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఆ అమ్మాయి డైరెక్ట్ లక్ష్మీదేవి. ఓకే. అన్ని నక్షత్రాలు మంచివే. ఇప్పుడు ఒక నక్షత్రంలో సరస్వతి వస్తుంది, ఒక నక్షత్రంలో పార్వతి వస్తుంది, ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క అమ్మవారు వస్తుంది. కానీ డైరెక్ట్ లక్ష్మీదేవి వచ్చేది పుష్యమి నక్షత్రం. సో మనం డైరెక్ట్ లక్ష్మీదేవిని తీసుకుంటే బెటర్ కదా. హ్మ్. క్యారెక్టరు లక్ష్మీదేవి ఎలా సౌమ్యంగా ఉంటారు, విపరీతమైన డబ్బు. ఏ అబ్బాయికైనా ఏ ఫ్యామిలీకైనా ఏం కావాలి, అమ్మాయి ఎదురు తిరిగి మాట్లాడకూడదు, హ్మ్. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి, హ్యాపీగా ఉండాలి, మా అబ్బాయిని బాగా చూసుకోవాలి, ప్లస్ బాగా కలిసి రావాలి. ఎవరైనా ఇదే కోరుకుంటారు కదా, దీని మించి ఎవరు కోరుకుంటారా? రోజు కొట్టుకోవాలి, రోజు తిట్టుకోవాలి, లేదు. రోజు హాస్పిటల్కి వెళ్ళాలి, జైలుకి వెళ్ళాలని ఎవరు కోరుకుంటారా? కోరుకోరు కదా. హుహు. సో ప్యూర్గా, సాఫ్ట్గా, నీట్గా పుష్యమి నక్షత్రం అమ్మాయి, పుష్యమి నక్షత్రం అమ్మాయిని చేసుకున్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూల్గా ఉంటారు. మనిషి అనేది డబ్బుందా లేదా తర్వాత, కూల్గా ఉంటే చాలా ఫస్ట్ ఓకే. వాడి పని వాడు చేయగలుగుతాడు, నెల అయ్యేసరికి హ్యాపీగా ఫ్యామిలీని లీడ్ చేయగలుగుతారు. ఓకే. ఇలాంటి లక్షణాలన్నీ పుష్యమి నక్షత్రం అమ్మాయి వల్లనే సాధ్యం. ఓకే. సో బెస్ట్ నక్షత్రం, సేఫ్ నక్షత్రం, బాగా ప్రొడక్టివ్గా బాగా కలిసి వచ్చే నక్షత్రం. మూడు పువ్వులు ఆరు కాయలు అంటే ఈ స్టేజ్లో ఉంటుంది ఎనర్జీ అనేది. అంటే ఏది చేసినా బాగా కలిసి వస్తుంది అని. పుష్యమి నక్షత్రం ఎప్పుడైనా పుష్యమి నక్షత్రం అమ్మాయిని చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.